ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రపంచంలో చాలా రకాల మతాలు ఉంటాయండి. అయితే ఒక 2 రకాల మతాలు మాత్రం ప్రచారం మీద, మోసాల మీద, వీటి మీద ఎక్కువ ఆధారపడతాయి. దాంట్లో మొదటి మతం ఏంటంటే క్రైస్తవ మతం. ఇక రెండోదొచ్చి ఇస్లాం. ఈ 2 కూడా ప్రచారం మీద ఎక్కువ ఆధారపడతాయి. లేదంటే సాఫ్ట్ పవర్ అనుకోండి, లేకుంటే ఫోర్స్ ద్వారా నడుస్తుంది. ఐ థింక్ రీసెంట్గా నాగ్పూర్లో అనుకుంటా ఒక ఐటీ కంపెనీలో కొందరు ముస్లిమ్స్ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చిన్న చిన్న వాట్సాప్ గ్రూపులు తయారు చేసి అక్కడ పనిచేస్తున్న అమ్మాయిలతో కాంటాక్ట్లు పెంచుకొని వాళ్ళ వీక్ పాయింట్లు తెలుసుకొని వాళ్ళని ఫోర్స్ చేయడము, అంటే రకరకాల ప్రయత్నాల ద్వారా ఇంటిమిడేట్ చేయడము, భయపెట్టడము, లేకుంటే సెక్షువల్గా హెరాస్ చేయడము, ఇలాంటి పనులు చేసి వాళ్ళని మతం మార్చడానికి ప్రయత్నం చేశారు. సో మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక మతము, ఒక దేవుడని చెప్పుకుంటున్న ఒక సిద్ధాంతానికి ఇలాంటివి అవసరమా? ఇలాంటివి అవసరం లేదు కదా. ఆ మతంలో ఏదైతే నిజముందో దాన్ని చెప్తే సరిపోతుంది. ఆ మత సిద్ధాంతం అంతా బలంగా ఉందనుకోండి, ఎవరైనా మారిపోతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రలోభ పెట్టకుండా, ఫోర్స్ చేయకుండా, బలవంత పెట్టకుండా, మోసం చేయకుండా మత మార్పిడి జరగదు. ఎందుకంటే సిద్ధాంతంలోనే నిజం లేదు కాబట్టి. సో పాస్టర్ల గురించి మనం చూస్తే, పాస్టర్లు రకరకాలుగా భయాలు పెడుతూ ఉంటారు. విగ్రహాలు మాట్లాడవు. సరే, విగ్రహాలు మాట్లాడమనుకుందాం, నీ దేవుణ్ణి పిలిపించి మాట్లాడించు. ఇలా ప్రశ్నించేవాళ్ళు కావాలి మనకు. సో ప్రలోభ పెట్టడం తప్పించి వేరే విధంగా మార్చడం వీళ్ళకు సాధ్యం కాదు. బైబిల్ చెప్పి మార్చడం అనేది దాదాపు ఇంపాసిబుల్. ఎందుకంటే బైబిల్ చదివిన ఎవరు కూడా మతం మారరు. ఇన్ఫ్యాక్ట్ ఒకరిని మత మార్పిడి ఆపాలంటే బైబిల్ని చెప్పాలి, ప్రచారం చేయాలి. మేము చేస్తున్నది అదే. బైబిల్లో ఉన్నాయి చెప్తే, అరే బైబిల్లో ఇంత దరిద్రంగా ఉందా, దీన్ని వీళ్ళు గొప్పగా చెప్తున్నారా అని మతం మారేవాడు కూడా రివర్స్ వెళ్ళిపోతాడు. ఇంకొందరు ఏం చేస్తారంటే మ్యాజిక్లు గిమ్మికులు చేస్తారు. మా దేవుడిని నమ్ముకోగానే మ్యాజిక్ అయిపోతుంది, మా దేవుడిని నమ్మకానే మీకు ఫైనాన్షియల్గా బెనిఫిట్ వస్తుంది, మీరు బాధపడుతున్న జబ్బులు ఏవైతున్నాయో అవి నయం అయిపోతాయి. ఇలాంటి ప్రలోభాలు పెడతారు. ఇంకొందరు ఏంటంటే సోషల్ మీడియాలో రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి స్టేట్మెంట్. ఐ థింక్ లాస్ట్ టైం ఒక ఆమె వచ్చేసి, మా భర్త ఆఫీస్కి వెళ్ళిపోగానే యేసు వచ్చాడు, నేను వంట వండలేదయ్యా అంటే 2 దూతల్ని పంపించారు, వాళ్ళు వంట వండుకుంటే మేము దప్పాలు కొట్టుకుంటూ కూర్చున్నాం. ఇప్పుడు నిజ జీవితంలో ఇలాంటివి జరుగుతాయండి. స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పించి ఏమైనా ప్రూఫ్ చూపెట్టగలదా? ఆమె స్టేట్మెంట్ ఇచ్చేసింది, ఏదో వాగేసింది, దాన్ని రికార్డ్ చేశారు, సోషల్ మీడియాలో పెట్టేశారు. మనలాంటి వాళ్ళం ఏం చేశాం, దాని మీద కౌంటర్లు ఇచ్చాం, ట్రోల్ చేసాం దాన్ని. ఈమె నిరూపించగలదా యేసు వచ్చాడు నిజంగానే? ఏమైనా ఆధారాలు ఇవ్వగలదా? ఏం ఆధారాలు ఉండవు, గ్యాస్ అంతా. సో ఐ థింక్ ఈమెదే ఒక వీడియో బయటికి వచ్చింది, ఇది కూడా ఇలాగే ఉంటుంది. మీరు వినండి, మీకు నవ్వు వస్తుంది. అంటే ఇలాంటి మోసాల ద్వారా, స్టేట్మెంట్ల ద్వారానే వాళ్ళు ఏంటంటే మాది గొప్ప మతము, మా దేవుడు అల్టిమేటు అన్నట్టు ఒక భ్రమని కల్పిస్తారు. వినండి, ఈమెనే ఏమంటుందో వినండి. మా పాస్టర్లో ఉన్న మహిమలు ఎవరు చేయలేరు, మేము చనిపోయేవాడిని లేపగలం. మా పాస్టర్లు ఎన్నో మహిమలు చేయగలరు, చనిపోయేవాడిని లేపగలరు. సరే, ఒక ఆఫర్ ఇద్దాం ఈయనకి, ఓ గాంధీ, ఉస్మానియా మార్చరీకి వెళ్దాం, అంత డెడ్ బాడీస్ ఉంటారు అక్కడ, ఓ 10 డెడ్ బాడీలను లేపమనండి. ఇప్పుడు ఆ వ్యక్తులు చచ్చిపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు కదా, అయ్యో మా వాళ్ళు చచ్చిపోయారని. వాళ్ళు ఓ 10 శవాలను లేపండి, మీ పాస్టర్లను తీసుకురండి. ఓ 10 శవాలను లేపితే మేము కూడా కన్ఫర్మ్గా నమ్ముతాం కదా. మేము కూడా నమ్మి, అరే పాస్టర్లలో ఇంత బలం ఉంది అంటే, పాస్టర్లలో బలం ఉండడం అంటే బైబిల్లో బలం ఉంది, ప్లస్ వీళ్ళు నమ్ముకున్న మతంలో బలం ఉంది, వాళ్ళ దేవుళ్ళలో బలం ఉంది అని ఒప్పుకోవచ్చు. రారు, ఓన్లీ స్టేట్మెంట్సే. మళ్ళీ వీళ్ళు ఏం మ్యాజిక్లు చేస్తారు అంటే చర్చిలలో చేస్తారు. ఎవడో చచ్చిపోయాడు, వాడు పడిపోయాడు అని ఏదో చూపెట్టి, ఏదో హామ్ ఫట్ టచ్ గిచ్చు అంటారు, వాడు వేస్తాడు. అసలు వాడు చచ్చాడా? ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చాడంటే డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి పీపుల్స్ రియాక్ట్ అవ్వట్లేదు, హార్ట్ బీట్ లేదు, ఈసీజీ తీశారు, ఏం లేదు,
డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన వాడిని లేపాలి. అట్లా కాదు, ఏదో యాక్టింగ్ చేసేవాడు ఉంటాడు, వాడిని పట్టుకొచ్చి అక్కడ పడుకోబెట్టి ఆమ్ ఫట్ అంటాడు, లేపుతాడు. ఇది ప్రలోభ పెట్టడం అంటే అంటే వచ్చి అబద్ధాలు చెప్తుంటారండి. సో ఈమెమంటుంది, చచ్చిన వాళ్ళని లేపుతారట పాస్టర్. లేపమ్మా, ఒక 10 శవాలను లేపు, అప్పుడు నమ్ముతాం. భయంకరమైన రోగాల్లోంచి ఉన్న వాళ్ళు లేపగలరు. అలా భయంకరమైన రోగాలు ఉన్న వాళ్ళని కూడా నయం చేయగలరు. 10 మందిని ఏమో హాస్పిటల్కి రా, మనం గాంధీకి వెళ్దాం, గాంధీ హాస్పిటల్కి వెళ్దాం. సర్జికల్ వార్డులో, మెడికల్ వార్డులో సిక్, వెరీ సిక్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇప్పుడు అప్పుడు చచ్చిపోయేటట్టు ఉంటారు. 10 మందిని నయం చేసి మీ పాస్టర్ని తీసుకొచ్చి ఇక్కడ ఈమె కండిషన్స్ అప్లై ఉంటుంది, వినండి. అడ్డమైన వాళ్ళు కాదు, నిష్ఠా గరిష్ఠులైన పాస్టర్ల సంగతి నీకు తెలుసా? సో అందరు పాస్టర్లు చేయలేరంట. సరే అందరు చేయలేరు, చేసే ఒక 10 మంది, ఒక్కరిని తీసుకురా. గాంధీ హాస్పిటల్లో ఐసీయూకి కానీ మెడికల్ సర్జికల్ ఐసీయూకి ఒక్క పాస్టర్ని తీసుకురా. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంటారుగా పాస్టర్లు, 1,00,000 మంది ఉంటారా? 1,00,000 మందిలో నిష్ఠాగరిష్ఠులైన పాస్టర్లు ఒక్కరిని తీసుకురా, తీసుకొచ్చి మ్యాజిక్ చేయించు. క్రిటికల్ టర్మినల్ స్టేజ్లో ఉన్నోన్ని ఒక 10 మందిని నయం చెయ్యి. ఓన్లీ స్టేట్మెంట్స్, ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి ఊరుకుంటుంది. దీన్ని చూసేసి గుడి గొర్రెలన్నీ నమ్ముకొని మా యేసు ఆమేన్ ఈమెన్ థాట్ ఉండదండి. సో అట్లా చెప్తుంది. ఇంకేం చెప్తుందో చూద్దాం, చాలా చిన్న వీడియో అండి. మేము శపిస్తే తిరిగి లేవవు నువ్వు, కానీ నువ్వు శపిస్తే మాకేం కాదు. సో పాస్టర్లు కనుక శపిస్తే మనం తిరిగి లేవమంట. ఇప్పుడు యేసుని, మీ మతాన్ని కొందరు బండబూతులు తిడుతున్నారు, ఒకరిని శపించండి, ఎవరినో ఒకరిని శపించండి. వాళ్ళు ఎవరు కదా. ఇప్పుడు చాలా మంది ఎక్స్ క్రిస్టియన్స్ కూడా బయటికి వచ్చేసి మేము బైబిల్ అంతా చదివి ఇదంతా ఫేక్ అని అర్థమైంది అని వాళ్ళు క్రిస్టియానిటీకి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తున్నారు. కొందరు పాస్టర్లు బయటికి రండి, వచ్చి శపించండి. శపిస్తారు ఎవరు కదా, ఇంకా సింపుల్ లాజిక్ కదా. ఇన్ని స్టేట్మెంట్ ఇస్తున్నాం, ఒక 10 మందిని శపించండి, శపిస్తే వాళ్ళు ఎవరు కదా, వాళ్ళ పని అయిపోతుంది. ఏముండదు, అంత గ్యాస్ ఏముండదు. కానీ ఏమేమంటుంది, నువ్వు మా అన్నను శపిస్తే మాకేం కాదు. రీసెంట్గా ఈ ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ పోయాడు, మందు ఫుల్ కొట్టాడు, ఎక్కడెక్కడ మందు బాటలు కొనుక్కున్నాడు, ఇవన్నీ చూసాం మనం. పోయాడు, మరి మీ పాస్టర్నే లేపుకోవచ్చుగా, అక్కడ పోయేసి ఎందుకు మీ పాస్టర్ని లేపలేరు? అంత ముఖ్యమైన వాడు కదా ప్రవీణ్ పగడాల అంటే, మీకు చాలా ఇష్టం కదా. అసలు మందు తాగకుండా ఆపలేకపోయారు మీరు. ప్రవీణ్ పగడాలను లేపినా అయిపోయేది కదా, ప్రవీణ్ పగడాలను ఎవరు లేపలే. పోనీ ఇంతమంది క్రిస్టియానిటీకి, మీ దేవుళ్ళకి, మీరు నమ్ముతున్న దేవుళ్ళు కాదు, వాళ్ళు రాక్షసులు, కానీ వాళ్ళ గురించి ఇంత మాట్లాడుతున్నాం, శపించవచ్చు కదా, శపించరు. సో మీరు ప్రేక్షకులు చూస్తే ఈ ప్యాటర్న్ స్టేట్మెంట్లో తెప్పించే ఉండదు మ్యాటర్. అందుకే మనం అనేక సార్లు చెప్తుంటాం, అరే రండ్రా బాబు, డిబేట్ చేయండి రా, మమ్మల్ని ఓడించండి రా, ఓడిస్తే మేము కూడా బాప్తిజం తీసుకొని మీ మతానికి మారిపోతాం రా అంటే ఒక్కడు రాడండి, ఒక్కడంటే ఒకడు రాడు. బుక్కులు రాసి 5 ఏళ్ళు అయింది, ఒక్కడొచ్చి ఈ బుక్ తప్పని నిరూపించాడు. వస్తే మా నమ్మకం అండి అంటాడు. నీ బోడి నమ్మకాన్ని ఏం చేసుకోరా, నా షూస్ తూర్చుకున్నా నీ నమ్మకాలతో. మనకు చర్చకు కావాల్సింది ఆధారం. ఇప్పుడు మీరు ఏ విధంగానైతే మీ పుస్తకాన్ని నమ్ముకున్నారో అలాగే మాకు గ్రంథాలు ఉన్నాయి, మేము కూడా నమ్ముకుంటాం. ఎవడు మా నాన్న వాడిని ఉందాం, అట్లా కాదు, మా నమ్మకమే కరెక్ట్, నీది తప్పు. కానీ డిబేట్కి రాడు. వాడు ఏమంటాడంటే మా నమ్మకమే కరెక్ట్, నీది తప్పు, చర్చించరా అంటే చర్చించడానికి రాడు. వాడి ఛానల్లో వాడే డిబేట్లు వాడే చెప్పుకుంటాడు, నాది కరెక్ట్, నీది కరెక్ట్. కావాలంటే సనాతన గ్రంథాల గురించి, సనాతన ధర్మంలో చెప్పిన దేవీ దేవతల గురించి తప్పుగా మాట్లాడతాడు, డిబేట్కి రాడు. మళ్ళీ వాడి ఛానల్లో నోటికి వచ్చింది వాడుకుంటాడు. పోనీ ఏమన్నా వీడు ఏమైనా గ్రంథాలు చదివాడంటే వాడి బైబిల్నే వాడు చదవలేదు కరెక్ట్, వీడు వేరే పేర్లు పెడతాడు. ఇలా నడుస్తుంటుంది ప్రేక్షకులు. అందుకే మీరు చూడండి, ఈ బిల్ ఏదైతే వచ్చిందో యాంటీ కన్వర్షన్ బిల్ ఏం చెప్తుందండి? ప్రలోభ పెట్టి మోసాలు చేసి మతం మార్చొద్దు, అది ఆ బిల్లు సారాంశం. దాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వీళ్ళ మత మార్పిడి అంతా ప్రలోభం మీదే ఆధారపడింది, మొత్తం ప్రలోభమే. ప్రలోభ పెట్టకుండా మతం మార్చలేరు. ఇలాంటి మాటలే మాట్లాడాలి. ప్రలోభ పెట్టకుండా బైబిల్లో ఉన్న నిజాన్ని చెప్పి మార్చమనండి, మార్చడు, సాధ్యం కాదు వాడికి.
సో ఇలా ఈ మత మార్పిడి మాఫియా పనిచేస్తుంది. వీళ్ళకు పవర్కి కొదవలేదు. విఐపీలు, మినిస్టర్లు ఎవరైనా వచ్చేస్తాడు, పెద్ద పెద్దోళ్ళు వచ్చేస్తారు. ఎన్జిఓస్ వీళ్ళతో పనిచేస్తాయి. పొలిటికల్ పవర్ కాదు, మనీ పవర్, పిచ్చ డబ్బులు. సో ఎవరిని నోరు నొక్కేయడానికైనా వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. అలా ఈ మాఫియా పనిచేస్తుంది. వీళ్ళ ప్యాటర్న్ చాలా సింపుల్ అండి. ఒక దేశంలో ఉన్న వాళ్ళని అందరినీ మత మార్పిడి చేసేసామనుకోండి, రాజ్యాంగం పవర్ వాళ్ళ చేతిలోకి వస్తుంది. ఒక డమ్మీ క్యాండిడేట్ నాడు కూర్చోబెడతారు, దేశమే వాళ్ళది అయిపోయింది, ఫుల్ దోచుకొచ్చిగా. సో అల్టిమేట్లీ ఇది మతం కాదు, దేవుడు కాదండి. ఒక దేశాన్ని ఎలా కబ్జా చేసుకోవాలో, ఇది కబ్జా చేసుకునే పద్ధతి. అందుకే వీడు ఏ చర్చలకి రాడు, నిజ నిరూపణ చేయడు, సైలెంట్గా అమాయకుల దగ్గరికి పోయి పనిచేస్తారు. అమాయకులకు మభ్య మాటలు చెప్పేసి మతం మార్చాలి. ఇది ఒకటే తప్పించి వీళ్ళు చెప్పిన మాటలలో ఒక్క నిజం కూడా ఉండదండి. సో ప్రేక్షకులు, ఈ వీడియో గురించి మీరేమంటారో కామెంట్ రూపంలో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ వీడియో షేర్ కూడా చేయండి. నమస్తే.